బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. నమస్కారం సద్గురు. శివునికి మనం సమర్పించే వేప ఇంకా బిల్వపత్రం ప్రాముఖ్యత తెలుసుకోవాలనుకుంటున్నాను. చూడండి, ప్రతి పదార్థం, ఈ సృష్టిలోని ప్రతి పదార్థం, అది ఆకైనా, గులకరాయైనా, లోహమైనా, చివరికి మీ శరీరమైనా సరే, ఎల్లప్పుడూ ఒక నిర్దిష్ట స్థాయిలో కాంతిని, శక్తిని వెదజల్లుతూ ఉంటుంది. అయితే ఈరోజు మనకు ఈ సమస్య ఉంది. దేన్నైనా సైన్స్ అనాలంటే దానికి ప్రయోగశాల ఆమోదం ఉండాలి. ఒక యంత్రం దాన్ని చదవగలగాలి. మనిషి చూస్తే అది లెక్క కాదు. నేను బతికున్నాను అంటే అది సరిపోదు. వాళ్ళు తనిఖీ చెయ్యాలి. అతని గుండె కొట్టుకుంటోంది, అతను చెప్పేది నిజమే, అతను బతికే ఉన్నాడు, అతను బతికున్నానంటున్నాడు, నమ్మొచ్చు, ఎందుకంటే అతని గుండె ఇంకా కొట్టుకుంటోంది. మనం ఈ స్థితికొచ్చాం. ఇది సైన్స్ పట్ల చాలా చాలా అపరిపక్వ ధోరణి అనొచ్చు. ఇలాంటి సైన్స్ బతికింది కేవలం సాంకేతిక ఆవిష్కరణల వల్లే. లేకపోతే ఈ సైన్స్ ఈ భూమి మీద ఒక్కరోజు కూడా నిలబడేది కాదు. టెక్నాలజీ వల్లే సైన్స్ పట్ల ఈ దృక్పథం కొనసాగుతోంది ఈ భూమి మీద. అయితే ప్రతిదీ ఒక నిర్దిష్ట కాంతి, శక్తి క్షేత్రాన్ని వెదజల్లుతోంది. ఆధునిక సైన్స్ ఈరోజు దాన్ని గుర్తిస్తోంది 100%. ఇకపై అస్పష్టత ఏమీ లేదు. అది 100% నిర్ధారించబడింది. మీ సొంత శరీరం ఒక నిర్దిష్ట పరిమాణంలో కాంతిని, శక్తిని బయటకు పంపిస్తోంది. కానీ మీ కళ్ళు దాన్ని చూడలేవు. ఎందుకంటే మీ వినికిడి శక్తి, చూసే శక్తి, వాసన చూసే శక్తి, ఆఖరికి మీ స్పర్శ శక్తి కూడా. చూడండి, ప్రస్తుతం మీరు గాలిని తాకుతున్నారు, కానీ దాన్ని అనుభూతి చెందలేరు. అది ఒక నిర్దిష్ట వేగంతో వీస్తే అప్పుడు అనుభూతి చెందగలరు. గాలిని తాకుతున్నారా లేదా? తాకుతున్నారు, కానీ దాన్ని అనుభూతి చెందలేరు. ఎందుకంటే మీ ఇంద్రియాలు అంత సూక్ష్మగ్రాహ్యత కలిగినవి కావు. అదేవిధంగా మీ చెవులు కేవలం ఒక నిర్దిష్ట శబ్ద తరంగ శ్రేణిని మాత్రమే వినగలవు. అదేవిధంగా మీ కళ్ళు కేవలం ఒక నిర్దిష్ట ప్రకాశ పరిధిని మాత్రమే చూస్తాయి. దానికంటే ఎక్కువ, దానికంటే తక్కువ ఉన్నదాన్ని మీరు చూడలేరు. కాబట్టి ఈ మూడో కన్ను ప్రాముఖ్యం అదే. మీరు కాంతి, శక్తి యొక్క ఇతర పార్శ్వాలను చూడటం ప్రారంభిస్తారు. ఇప్పుడు ప్రస్తుతం మీరు చూడని వాటిని మీరు జాగ్రత్తగా చూస్తే లేదా జాగ్రత్తగా అనుభూతి చెందగలిగితే ఈ ఆశ్రమంలోని ప్రతి ఆకును తీసుకోవచ్చు. కనీసం 100 లేదా 1000 వేర్వేరు రకాల ఆకులుంటాయి. వాటిలో 10 తీసుకోండి. ఏవి దొరికితే అవి. వాటిని అనుభూతి చెంది చూడండి. వేపాకును తీసుకుని ఎలా అనిపిస్తుందో చూడండి. బిల్వపత్రాన్ని తీసుకుని ఎలా అనిపిస్తుందో చూడండి. చాలా తేడా ఉంటుంది. కాబట్టి ప్రజలు ఈ విషయాలను గుర్తించారు. బెంగుళూరు దగ్గర ఎక్కడో రామ్నగర్, చన్నపట్నం మధ్య బెంగుళూరు నుండి మైసూరు వెళ్లే దారిలో ఎవరో పవిత్రమైన పువ్వులు, ఆకుల తోటను సృష్టించారు. ఈ పదార్థాలన్నీ సాంప్రదాయకంగా పవిత్రమైనవిగా గుర్తించబడ్డాయి. ఎందుకంటే వాళ్ళు ఈ నిర్దిష్ట పదార్థాలు కొన్నిసార్లు 100 రెట్లు ఎక్కువగా వెదజల్లుతాయని గమనించారు, మరే ఇతర పదార్థాల కన్నా. ఇక్కడ మన దగ్గర ఈ బిల్వపత్రం ఉంది. ఇదో అద్భుతమైన విషయం. కానీ మరొక ఆకుంది, దానికి దీంతో ఏ సంబంధం లేదు. దాన్ని మహాబిల్వం అంటాం. మీరు ఈశాయోగా కేంద్రంలో ఉండి ఉంటే మహాబిల్వపత్రాన్ని చూసే ఉంటారు. అది దాదాపు ఈ ఆకు కంటే 100 రెట్లు ఎక్కువ. కానీ దీన్నే బిల్వం అని గుర్తిస్తారు, ఎందుకంటే అది చాలా చాలా అరుదు. అవి ఒకే జాతివి కావు, అవి పూర్తిగా వేరు. కానీ మనం దీన్ని కూడా బిల్వం అంటాం. ఇంకా పూర్తిగా భిన్నమైన జాతి చెట్టు నుండి వచ్చిన ఆకును కూడా బిల్వం అంటాం. ఎందుకంటే ఆ శక్తి వల్ల, జాతి వల్ల కాదు, కుటుంబం వల్ల కాదు. మరోసారి మీరు జీవితంలోని సూక్ష్మమైన పార్శ్వాలను చూడటం మొదలుపెట్టిన క్షణం the biological connection, ఈ జీవజాతి సంబంధమైన వర్గీకరణలకు ప్రాముఖ్యం ఉండదు. 2 వేర్వేరు చెట్లు, పూర్తిగా భిన్నమైన జాతులు, ఆ 2 ఆకులను మనం బిల్వం అని పిలుస్తాం. ఇది బిల్వం, అది మహాబిల్వం. ఈ 2 శివునికి చాలా ప్రీతిపాత్రమైనవి. అసలు ఉద్దేశం ఏమిటంటే ఇదొక అధిక శక్తిగల ఆకు. కాబట్టి అలాంటి వాటిని ఎంపిక చేసుకుంటున్నాం.
అలాంటివి చాలా ఉన్నాయి. ఇక్కడ వాళ్ళకింత వేప బిల్వం దొరికినందుకు సంతోషంగా ఉంది. అమెరికాలో ఇది దొరకడం గొప్ప వరం. అయితే భారతదేశంలో, కనీసం దక్షిణ భారతదేశంలో ఇది ప్రతి చోట ఉంటుంది. ప్రజలు వీటి గురించి చూసుకున్నారు. ఇంకా ఈ రోజు ఏమని గుర్తించారంటే, బిల్వపత్రంతో మీరు నయం చేయగల వ్యాధుల సంఖ్య చూడండి. వేపాకు ఎంత విలువైందంటే అమెరికా ప్రభుత్వం దానికి పేటెంట్ చేయించుకోవాలనుకుంది, కేవలం ఫ్లోరిడాలోని కొన్ని చెట్లతో. తెలుసా మీకు? కొన్ని సంవత్సరాల క్రితం పెద్ద వివాదం. భారత ప్రభుత్వం దాన్ని పేటెంట్ నుండి విడిపించడానికి సర్వశక్తులు ఒడ్డింది. పసుపు ఇంకా వేపాకు రెండింటికి అమెరికా ప్రభుత్వం తమవిగా పేటెంట్ చేయించుకోవాలనుకుంది. తద్వారా భవిష్యత్తులో మీరు చూడండి, భారతదేశంలో గ్రామాల్లో వేప పుల్లతో పళ్ళు తోముకోవడం చాలా సాధారణం. మీకు నా కథ చెప్పాలి. 42 ఏళ్ళొచ్చే వరకు నేనెప్పుడూ డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళలేదు. ఎందుకంటే పళ్ళు మీ శరీరంలో ఒక సహజ భాగం. వాటిని ఎలా ఉంచుకోవాలో తెలిస్తే పళ్ళు పెరగడానికి డెంటిస్ట్ సహాయం అవసరం లేదు. కానీ ప్రయాణాలు అవి ఇవి నిర్లక్ష్యం వల్ల నాకు కొంచెం సమస్య వచ్చింది. ఇంకా నేను హడావిడిలో ఉన్నాను. ఆ రోజు ప్రయాణం చేయాల్సి వచ్చింది. వాళ్ళు రూట్ కెనాల్ చేసి పంటిని కాపాడతామన్నారు. నాకు టైం లేదు, పీకేయండి అన్నాను. కాబట్టి వాళ్ళు పీకేశారు. కాబట్టి అది ఓపెన్గా ఉంది, ఒక పన్ను లేదు. దాంతో కొంచెం ఇబ్బంది. అమెరికాకు వచ్చినప్పుడు 2-3 సార్లు చిన్న సమస్యలొచ్చాయి. అప్పుడు ఒక రకమైన నొప్పి వచ్చింది. అట్లాంటాలో ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. వాళ్ళు ఎక్స్రే తీశారు. ఎక్స్రేకి నాకు $600 బిల్లు ఇచ్చారు. ఏమిటి, ఎక్స్రే $600? భారతదేశంలో $150కే వస్తుంది, కేవలం $3. ఇది ఏమాత్రం బాలేదు అన్నాను. అప్పుడు వాళ్ళు ఏదో రూట్ కెనాల్ చేస్తామన్నారు. ఎంత అన్నాను. వాళ్ళు సాధారణంగా అది ఇంత, మీకోసం $1800కు చేస్తామన్నారు. ఎందుకంటే యోగి పన్ను తెలుసా? వద్దు అన్నాను. ఎలాగూ మరో వారంలో భారతదేశానికి బయలుదేరుతున్నాను, చూద్దాంలే అన్నాను. తిరిగి వెళ్ళాను. ఆ తర్వాతి 10-12 రోజులు రోజు పళ్ళు వేప పుల్లతో తోముకున్నాను. అంతే. అప్పట్నుంచి మళ్ళీ డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళలేదు. కానీ ఇలాంటివి చేయాలంటే ఎవరో ఒకరు బిల్లుతో షాక్ ఇవ్వాలి. లేకపోతే ప్రతిరోజు అంతటా వేప చెట్లున్నాయి, కానీ చేయరు. ఎందుకంటే తెలుసా, ట్యూబ్లో ఉండే ఆ రసాయనాల మిశ్రమం చాలా సౌకర్యంగా ఉంటుంది. మీ బాత్రూంలోనే తోమొచ్చు, తోటలోకెళ్ళి విరవాల్సిన పని లేదు. కానీ ఎవరైనా $1800 బిల్లులిచ్చారనుకోండి, అప్పుడు ఆ శ్రమ తీసుకుంటారు చెట్టు నుండి పుల్ల విరవడానికి. కాబట్టి ఇవన్నీ గుర్తించడం, ఏది అధిక శక్తి విలువ గలదో, ఏది తక్కువ శక్తి విలువ గలదో, వాటిని మనకు అందరికీ ప్రయోజనం చేకూర్చేలా ఎలా ఉపయోగించవచ్చో గుర్తించటం. For more videos like this, subscribe Big TV channel.